పరలోకమందు కానీ భూమి మీద కానీ ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అర్థమైందా? అసలు కుటుంబానికి మూల పురుషుడు ఎవరు? కుటుంబానికి మూలం ఎవరు? అసలు ఆ కుటుంబం అని పిలువబడటానికి అసలు ఆ కుటుంబం అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెప్పండి. ఈ రోజున నలుగురు నీ కిందుంటే నువ్వే కుటుంబానికి మూల పురుషుడు అని చెప్పుకుంటున్నావు. ఈ 850 కోట్ల మందిని కన్నటువంటి మరి ఆ మూల పితరుడైనటువంటి ఆ మూల పురుషుడైనటువంటి నీ పితరుడు ఆదాము, ఆ ఆదాముకి మూలమైనటువంటి ఆ దేవుడు ఉన్నాడే, మరి ఆ దేవుళ్ళలో నుంచే కదా ఈ 850 కోట్ల మంది వచ్చింది. మరి ఇప్పుడు ఆయనను బట్టి చూస్తే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు